ఉన్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన గుంపు మేస్త్రీలకు ఇంతకంటే ఏం ఎక్కువ అర్థమవుతుందన్న గ్రాంట్ నేడ్ అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ తెలియదు గసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారన్న గాడిద గుడ్డు పెట్టదనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు కడిగేట ఆయన ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేస్ట్ ఆయన ఇసొంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్న ఇంతకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం ఐఎమ్ స్ట్రేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ 2 heads మీరు తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి గారు వినండి మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాలే చదువుతా ఉన్నా స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ 26,216 కోట్లు ఇది గాడిద గుడ్డ అవుతుందా బట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్ ఇంకొక హెడ్డింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పిండ్రు 21,636 కోట్లు వచ్చింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంతా 15,000 కోట్ల లేదా మీరు చెప్తా ఉంది మళ్ళీ ఇది గాడిద గుడ్డ అవుతుందా ఒకసారి చెప్పాలి ఆలోచన లేని మాటలు అర్థరహితమైనటువంటి మాటలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో ఇయ్యాల కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు గాడిద గుడ్డి ఇచ్చింది ఆయన ఏదో అన్నాడు ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో జల్దీ రాండి అన్న నువ్వు కేటీఆర్ వస్తాడా నువ్వు హరీష్ వస్తావా నువ్వు కేసీఆర్ వస్తారా ఇద్దరు రాండ్రి ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ముక్కు నాలుకకి రాసిపోండి లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయండి మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము మొత్తం రక్షణ ఇస్తాం వెనకాల బాత్రూములు ఇస్తాం పొద్దుగాలు ఇడ్లీలు ఇస్తాం మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం అవి తినుకుంటే మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని కేసీఆర్ వెనకడికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్లే చేసేందుకు రండి నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఎవరో రాసిస్తే చదువుడు కాదే బడ్జెట్ ఎట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు జరగి చదువుకో కేంద్రంకి వెళ్ళి ఎన్ని వచ్చినాయో 7వ నెంబర్ కూడా పెట్టిండు లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న మీకు ఇక రానే రాదు యూనియన్ బడ్జెట్ చదువుకునుడే రాదు భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది దీంట్లో పేజీ నెంబర్ 6